హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన శుభం మూవీ ట్రైలర్ గురించి భయ్య. నిజంగా నాకైతే దిమ్మ తిరిగిపోయిందని చెప్పచ్చు భయ్య ట్రైలర్ చూసిన తర్వాత. అయితే ఈ ట్రైలర్ నిన్ననే రిలీజ్ అయింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను చూసినదేమో. అయితే ఇప్పుడు మాత్రం నాకు చూసిన తర్వాత మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు భయ్య. చాలా వరకు అసలు హర్రర్ కామెడీగా మనకైతే చూపించారు భయ్య ట్రైలర్ని. అయితే నాకు హాస్యం అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళు పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు. ఓకే, అదంతా పక్కన పెడితే పిల్లలు సీరియల్ చూస్తా అంటే హర్రర్ మోడ్లోకి వెళ్ళిపోతారు, హర్రర్ మాదిరి మారిపోతారు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని చెప్పేసి మనకు ట్రైలర్లో అయితే చూపించడం అయితే జరిగింది. అయితే అది ఓన్లీ వీళ్ళు ముగ్గురికే కాదు భయ్య, మొత్తం ఊరు మొత్తానికి అలానే జరుగుతూ ఉంటుంది. అదే స్టోరీ అని చెప్పేసి మనకు ఒక హింట్ అయితే కూడా ఇచ్చారు. మరి ఎలా ఉండబోతుంది సినిమా అని చెప్పేసి మే 9 తారీఖున అయితే నాకైతే భలే ఎక్సైట్మెంట్గా ఉన్నాను నేనైతే. నిజంగా ఇలాంటి చిన్న సినిమాలు అసలు భారీగా ఉంటాయి భయ్య. అసలు మనము ఊహించని కూడా ఊహించము చాలా వరకు. అసలు అంటే నేనేమంటున్నానంటే చిన్న సినిమాలు కానీ భారీ అంచనాలు లేకపోయినా కూడా ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్టు, బాగుండే కాన్సెప్టు అసలు ఎక్కేస్తుందని చెప్పొచ్చు జనాల్లోకి. మరి ఈ సినిమా కూడా 9వ తారీఖుని ఎలాంటి అంచనాలు రాబడుతుందో, ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. అయితే ట్రైలర్ అయితే నిజంగా ఆసమ్ అని చెప్పొచ్చు భయ్య. చాలా వరకు చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే వాళ్ళ యాక్టింగ్ కూడా అసలు ఇరగదీశారని చెప్పొచ్చు భయ్య. ముగ్గురే అని చెప్పొచ్చు. అయితే 9వ తారీఖున మీలో కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడాలా అనే ఆతృతతో ఉన్న వాళ్ళైతే కింద కామెంట్లో తెలియజేసేయండి. అలాగే మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే ఒకవేళ ఇలాంటి కాన్సెప్ట్లు కన్నా నిజమైతే ఎలా ఉంటుందో కూడా కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.